నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తల్ని చూద్దాం. కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని వేటాడుతామంటూ హెచ్చరించారు. సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకుని చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ కూడా కామెంట్ చేశారు. రైతును కాదు మీ కూతుర్ని ఓదార్చండి అంటూ కేసీఆర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. ఇక రెండంచెల వ్యూహం, గెలుపే ధ్యేయం, ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయంపై దృష్టి, అధిక పురపాలికల స్వాధీనానికి యత్నం, వలసలతో మారుతోన్న రాజకీయ సమీకరణాలు అనే వార్తను చూడొచ్చు. హస్తానికి ఓటేస్తే మోసాలను అంగీకరించినట్టే, జిల్లాలను కుదించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది. భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తు ఉండదు కాబట్టి బీఆర్ఎస్కు ఓటేయండి అని చెప్పి హరీష్ అడుగుతోన్న వార్త. ఇక తెలంగాణకు భారతీయ జనతా పార్టీతో పెను ప్రమాదం ఉందని సిపిఎం ఆరోపిస్తోంది. ఆ పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాకుండా చూడాలి అంటూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పిలుపునిచ్చారు. బీజేపీలో ఉంటే నీతిపరులు, లేదంటే అవినీతి పరులు అవుతూ ఉన్నారు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక జగన్ చేసింది అప్పులే, సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ, అప్పు తీసుకోకపోతే పోటైనా గడవదు, 13 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చాలి, పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేక టీడీపీపై నెపం మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు, ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. కూటమిదే విజయం, వైసీపీ చిత్తుగా ఓడడం ఖాయం, మే 13న ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడవుతుంది అంటూ కూడా కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు, వైసీపీని తరిమి కొట్టాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అండ్ ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ సంక్షేమం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అంటూ కామెంట్ చేశారు. ఇక కూటమిలో కొత్త అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా నేతల మధ్య ఐక్యత కనిపించడం లేదు, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య అసంతృప్తి ప్రకంపనలు ఉన్నాయి అంటూ కూటమిలో 3 పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు, క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కలవడం లేదు, నాయకులు కలుస్తున్నారు తప్ప శ్రేణులు కలవడం లేదు, సో ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, కూటమిలో కొత్త అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. టీడీపీ నేతకే ఇచ్చే సేన అంటూ మరో వార్త సాక్షి హైలైట్ చేస్తోంది. సీట్ల పంపకాన్ని ప్రధానంగా వైసీపీ నాయకులు అండ్ పర్టికులర్గా సాక్షి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే భీమవరం అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు, ఆయన తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ నుంచి పార్టీలోకి తీసుకొచ్చి మిత్రపక్షాల మధ్య నాయకుడి మార్పిడి జరిగి టికెట్ కేటాయించారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతకి మండలి బుద్ధప్రసాద్, ఆయన అవనిగడ్డ సీట్ ఎక్స్పెక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి, కానీ అవనిగడ్డ జనసేనకు వెళ్ళిపోవడంతో ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ బండిరెడ్డి రామకృష్ణ, వికృతి శ్రీనివాస్ అనే 3 పోటీలో ఉన్నారు జనసేన పార్టీ నుంచి. వాళ్ళకు కాకుండా మండలి బుద్ధప్రసాద్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి అధినేత ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. అవనిగడ్డ అభ్యర్థి ఎంపికలో అయోమయం, జనసేన ఆశావాహులను కాదని టీడీపీ నేతల వైపు పవన్ చూపు, తెరపైకి మండలి అలాగే వంగవీటి రాధా పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో పార్టీ శ్రేణులు అసంతృప్తి పెరుగుతోంది అని చెప్పేసి. నెక్స్ట్, ఇక ధనబలం ఉన్నవారికే టికెట్లు అంటూ ఎంపీ జీవీఎల్ కామెంట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ధనబలం ఉన్నవారికే టికెట్లు ఇస్తూ ఉన్నాయి అని అసహనం వ్యక్తం చేశారు. అండ్ ఇంకో కామెంట్ కూడా చేశారు, ఆర్థిక స్తోమత లేకే ఈ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటున్నానని కూడా కామెంట్ చేశారు. వైజాగ్
ఎంపీ స్థానం కోసం ఆయన గత 2 ఇయర్స్గా అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, కానీ ఆయనకి టికెట్ దక్కలేదు. పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఒక ఇంత నిజాయితీగా జరుగుతూ ఉంటే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో ధన ప్రవాహం చాలా బాధాకరమని కూడా జీవీఎల్ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర చేస్తూ ఉన్నారు. ఎన్డీఏకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. ఈసీలు అనే ఎంపైర్లను మోదీనే ఎంపిక చేశారు. 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటూ ఉన్నారు. సిబిఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఇక కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధమంటూ ఉన్నారు మోదీ. ప్రజలు ఇప్పటి వరకు ట్రైలరే చూశారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది. మాది అవినీతిపై పోరాటం, విపక్షాలది అవినీతి పరుల్ని కాపాడుకునే యత్నం అంటూ కామెంట్ చేశారు. ఇక అద్వానీకి భారతరత్న ప్రదానం చేశారు. స్వయంగా ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ భారతరత్న అవార్డును అద్వానీకి అందజేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని కార్నర్ చేస్తోంది. రాష్ట్రపతి నిలబడితే మోదీ కూర్చుంటారా అంటూ ప్రధాని తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు స్టార్ట్ చేసింది. ఇక 200 సీట్లైనా గెలవని చూద్దాం అంటూ భారతీయ జనతా పార్టీకి మమతా బెనర్జీ సవాల్ విసురుతూ ఉన్నారు. ఇక చివరిగా అది భ్రష్ట్ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు, భ్రష్ట్ జనతా పార్టీ. ఎన్నికల కోసం కళంకితులకు ఆ పార్టీ స్వాగతం పలుకుతోంది అంటూ శివసేన యూబీటీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్